బీజేపీ సమావేశం ముగిసింది. అసలు మండలిలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, మండలిలో ప్రభుత్వాన్ని కానివ్వండి అటు ప్రధాన ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టేందుకు బీజేపీ సిద్ధమైందని మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఇంతవరకు మాట్లాడే అవకాశం పెద్ద రానట్టుంది. ఈసారి ఎలా నిలదీయబోతున్నారు, ఏ అంశాలను కూడా మండలిలో ఎండగట్టబోతున్నారు? వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని హామీల మీద నిలవేరుస్తాం. ఎందుకంటే ఫస్ట్ నిరుద్యోగుల మీద, యువతను ఏ విధంగా రాంగ్ రూట్ బట్టి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఇచ్చిన మేనిఫెస్టోలు ఏదైతే పెట్టారో అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఏ విధంగా మాట్లాడారు, సెప్టెంబర్ 17 కల్లా ఇన్ని ఉద్యోగాలు కంప్లీట్ చేస్తున్నారు, ఎందుకు కంప్లీట్ చేయలేరు? అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సర్టిఫికెట్లు ఇస్తలేదు, ఎందుకు వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తే బయట ఉద్యోగాలు చేసుకోవడానికి ఆస్కారం, పై చదువులు చదవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 విషయాల్లో మెయిన్. తర్వాత ఏంటంటే కృష్ణానది గోదావరి నది, కృష్ణానది మీద 811 టీఎంసీలో ఎందుకు అలొకేషన్ ఆఫ్ వాటర్ ఎందుకు చేసుకోలేరు? ఇది పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఎందుకు మీకు వెనుక పంపించారో గతంలో కూడా, ఎందుకంటే దీనిలో ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు, హైడ్రో పర్మిషన్ ఎందుకు రాలేదు? ఇవన్నిటి మీద ఇప్పటిదాకా చర్చ జరిగింది. ఈ చర్చలో ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మండలిలో చర్చించడానికి రెడీ ఉన్నాం. మహిళల విషయంలో అయినా సరే, వృద్ధుల విషయంలో అయినా సరే, రైతుల విషయంలో అయినా సరే, కోఆపరేటివ్ సొసైటీల విషయంలో అయినా సరే, ఇంకా డెవలప్మెంట్ విషయంలో అయినా సరే. అదేవిధంగా ఏదైతే జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసిన డివిజన్స్ ఈక్వల్గా జనాభా ప్రకారమైన, ఓటర్ ప్రకారమైన మీరు తీసుకొని దానికి 300 డివిజన్స్ ఏవైతే చేశారో దాన్ని ఈక్వలైజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక పక్క ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి ప్రజెంటేషన్ ఇస్తాం నీటి వాటాలకు సంబంధించి, నీటి పంపకాల మీద అంటున్నారు. బీఆర్ఎస్ కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలి అసెంబ్లీ అంటుంది. బీజేపీ కూడా మండలి కానీ శాసనసభలో కానీ ఏమన్నా మీరు కూడా డిమాండ్ చేస్తారా ప్రజెంటేషన్ మీకు కూడా అవకాశం కోసం? మేము ప్రజెంటేషన్ విత్ ప్రూఫ్తో సహా ఎవరెవరు సైన్ చేశారు, ఎప్పుడెప్పుడు మీటింగ్ అయింది, ఏ ఇయర్లో మీటింగ్ అయింది, ఎవరెవరితో మీటింగ్ అయింది, మొత్తం విత్ ప్రూఫ్తో సహా బంచ్తో సహా మాకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మా దగ్గర అన్నీ రెడీ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడినప్పుడు 100% మేము మాట్లాడి దీనికి వీళ్ళు 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు పనిచేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. ఆల్ ది బెస్ట్ సార్. ఇది ఒకవైపు అసలు పార్టీ ఇచ్చినటువంటి లైన్ జలాల మీద కానివ్వండి, ఇంకా మిగతా అంశాలన్నిటి మీద కూడా కానివ్వండి, ఇంకో పక్క కేవలం జలాలకు సంబంధించిన ఇష్యూ డైవర్షన్ ఏదైతే దాని మీద అన్నిటి మీద, ఇంకా పార్టీ చెప్పినటువంటి అటు ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎస్సిఎస్సి రద్దు, ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన మెర్జ్ కానివ్వండి, డివిజన్లకు సంబంధించినటువంటి 300 డివిజన్లకు సంబంధించిన ఇష్యూ మీద అన్నింటినీ కూడా మండలిలో లేవనెత్తాం. ప్రజెంటేషన్ ఒకవేళ ప్రభుత్వం ఇస్తే తమకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తామని చెప్పి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ జాఫర్తో శ్రీధర్, RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.